పేరేంటన్నా? జైపాల్ అండి. ఎక్కడుంటారు? బోయిగూడ. ఏం పని చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తాం. మీది ఏ నియోజకవర్గం వస్తుంది? చంద్రపూడి వస్తుందా? చంద్రపూడి నియోజకవర్గం. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, 11వ తారీఖు అన్నారు ఓట్లు. మీరు ఎవరికి ఓటు వేస్తారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు నియోజకవర్గంలో కర్ర రాజారావు గారికి చంద్రబాబు గారికి టికెట్ ఇచ్చారు. రాజారావు గారిని గెలిపించుకుంటాను. ఆయనకి టికెట్ ఇచ్చారా ఇక్కడ? ఆయనకి వేస్తారు ఓటు. ఎందుకని? ఆయన వస్తే అభివృద్ధి జరుగుద్దని, ప్రజల యొక్క పరిస్థితి కూడా ఆంధ్రపాలన చూస్తాడు. లోకల్ వ్యక్తి, చంద్రపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సంవత్సరాలు డాక్టర్గా పనిచేశారు. అందుమూలంగా అతనికి వేసి ఎలా ఉంటారు ఆయన జనాలతో? చాలా దగ్గరగా ఉంటాడు. ఎక్కువ నోట్లో కర్ర రాజారావు గారు అంటే చిన్నపిల్లడు కూడా తెలిసిన వ్యక్తి. అంటే సాయం కోరి వెళ్తే పని చేస్తాడు ఆయన? చేస్తారు కంపల్సరీ. ఎన్నికలు ఎప్పుడు రావడం ఇలాంటివి జరుగుతాయా? ఎన్నికలు ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా చేతులు ఎత్తాడు. ఆల్రెడీ చంద్రపూడి కూడా క్లినిక్ ఉంది. పేద ప్రజలకి టెస్ట్లు కానీ అవి కానీ చూస్తాం కానీ బాగా చూస్తారండి. లాస్ట్ సార్ ఇక్కడ పేపర్ సుజాత గారు అనుకుంటారు, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు టికెట్. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అయితే ఇక్కడ అభివృద్ధి బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే జనంలో ఉన్న వ్యక్తి, లోకల్ వ్యక్తి. ఈ ప్రజల్లో కూడా రాజారావు గారు అయితే బాగుంటుందని చెప్పని ఒక ఆలోచన మీద గౌరవనీయులు సీఎం గారు కూడా ఇటు జరిగిందని అనుకుంటున్నాను. ఆయన కూడా కరెక్టే అంటారా? కరెక్టేనండి. మరి వైఎస్ఆర్సీపీ నేత ఉన్నారు ఇక్కడ ఎలిజా గారు, ఆయనకి ఎందుకు వేయరు ఓటు మీరు? మాకు ఎలిజా గారు ఎవరో తెలియదండి. కర్ర రాజారావు గారు అయితే మాకు ఎప్పుడు కూడా దగ్గర ఉన్న వ్యక్తి. హాస్పిటల్లో కానీ ఇంకోటి కానీ పరిచయతలు కానీ మాకు రాజారావు గారు. ఎలిజా గారు ఎవరో మాకు తెలియదు. టికెట్ ఇచ్చారు కానీ తక్కువ. మాకు మా గ్రామంలో కానీ అట్లా కానీ వచ్చిన దాఖలా లేవు కదా సార్. ఎప్పుడు రాలేదా? ఎక్కడ రాలేదండి. కనీసం ఎప్పుడు సాయం కోరి వెళ్ళడమైనా జరిగిందా ఆయన దగ్గర? అసలు వెళ్ళలేదు సార్ సాయం కోరి. ఇప్పుడు వచ్చిన దాఖలాలు అయితే లేవు. మేము వెళ్ళలేదు కూడా అండి. వేరే పార్టీ నాయకుల సంగతి ఏంటి? వేరే జనసేనకు కానీ ఇంకా వేరే వాళ్ళకి కూడా వేరే ఓట్లు? మా ఓటు వేసేది కర్ర రాజారావు గారికి, ఎంపీ మాగంటి బాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వస్తే బాగుంటుందని చెప్పి మా ఆశ, ప్రజల యొక్క కోరిక కూడా. మాగంటి బాబు గారికి ఎందుకు వేస్తారు ఓటు? మాగంటి బాబు గారు ఏంటంటే ఆయన కూడా దగ్గరలో ఉన్న వ్యక్తి. ఆల్రెడీ గతంలో ఎంపీగా గెలిచాడు. ఎంపీ నిధుల్లోంచి రోడ్లు కానీ భవనాలు కానీ, ఇప్పుడు గొప్పని ఏదైనా అనారోగ్యం బాగోపోతే సీఎం రిలీఫ్ పెట్టుకున్నా కానీ లెటర్ హెడ్ దగ్గర ఉండటం కానీ, సార్ ఒకళ్ళు ఢిల్లీలో ఉన్న అక్కడ పరిస్థితులు ఆఫీసులో వెళ్ళంగానే ఒక పిఎస్లు కానీ సెక్రటరీ ఎవరైనా సరే దగ్గరగా అందుబాటులో ఉండి ప్రజల యొక్క పని తీర్చుకుంటూ ఆ లెటర్ కలిసి లెటర్ వేయడం కానీ, ఏదైనా హాస్పిటల్కి ఫోన్ చేయాలన్నా కానీ మాగంటి బాబు గారు అందుబాటులో ఉంటారు. అలాగే కర్ర రాజారావు గారు కూడా సలహా తీసుకుంటారు. సరే మాకు ఇలా బాగోలేదు, ఎక్కడికి వెళ్తే బాగుంటుందంటే ఆయన సలహా సూచనలు ఇస్తాడు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా చంద్రబాబు టికెట్ ఇటు మాకు మంచిది కర్ర రాజారావు గారికి. ఆయనకి కంపల్సరీగా ఓట్లేసి గెలిపించుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం అని చెప్పి మాకు ఆశ. నిలబడ్డానికి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు సార్. తక్కువ ఓట్లు. నమ్మకం ఉంది సార్, పూర్తి నమ్మకం. నమ్మకం అంటే ప్రజలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ విషయంలో కానీ, లోన్ విషయంలో కానీ, ఇంకా అన్ని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సీఎం గారు చేశారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని గెలుచుకొని ఎంపీ గారిని గెలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ యొక్క పోలవరం ప్రాజెక్టులు కానీ, అమరావతి నిర్మాణం కానీ, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం జరిగితే పేద ప్రజలకు కానీ అందరికి కూడా బాగుంటుందని చెప్పిన ఒక ఆలోచనతో రాజారావు గారికి ఓటేస్తారు. రాజారావు గారికి ఓటేస్తాం. మా బంధుమిత్రులు ఎక్కడున్నా కానీ తెలుగుదేశానికి ఓటు, ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఓటేమని చెప్తాం సార్. మరి వేరే పార్టీ నాయకులు అంటున్నారు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ 3000 ఇస్తానంటున్నాడు, ఇవన్నీ ఇస్తానంటున్నారు వేరే పార్టీ నాయకులు కూడా. మరి వాళ్ళకి ఎందుకు వేయరు ఓటు మీరు? వాళ్ళు ఎన్ని పెన్షన్లు ఇచ్చిన ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక వృద్ధాప్యంలోకి ఒక తండ్రిలా, ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఒక 2000 అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి 2000 ఇస్తున్నారు. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి. అలాగే ఒక కుటుంబంలో మనం చనిపోతే ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే డబ్బుల కోసం, అప్పు కోసం తిరగాల. అలా కాకోకుండా చంద్రన్న బీమా అనే ఒక పథకం పెట్టి యాక్సిడెంట్ జరగంగానే పోలీసు వారు షార్ట్షీట్ వేయంగానే ఒక 15 రోజులు 20 రోజుల లోపల ఫస్ట్ 25,000 ఇచ్చి తర్వాత 1,75,000 రూపాయలు అక్షరాలు వాళ్ళ అకౌంట్లో పెడితే ఆ యొక్క కార్యక్రమానికి, ఆ పిల్లల చదువులకు, లేకపోతే గృహ నిర్మాణం కట్టుకుంటూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంత మంచి అభివృద్ధి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు వదిలేసి వాళ్ళు ఏదో 3,000 ఇచ్చారని 4,000 ఇచ్చారని చెప్పని ఓట్లేయటం అనేది ప్రజల యొక్క కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు సహజంగా వాళ్ళు చెప్పినా అది ఎవరికి నిర్ణయించాలని చెప్పన్నది ప్రజల యొక్క నిర్ణయం ఉంటుంది. మేమైతే మటుకు మా చుట్టాలు కానీ, మా స్నేహితులు కానీ ఎవరున్నా కంపల్సరీగా మేము ఆల్రెడీ వాయిస్ కూడా ఇస్తున్నాము. ఏంటంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి కార్యక్రమం జరిగిద్ది. అది చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలుగుతారు అని చెప్పి మాకు ఆశ.